ఐపీఎస్ ఎంవి భాస్కర్ రావు గారు ఆయన ఎక్స్ డీజీపీగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్కి. అలాగే నండూరి సాంబశివరావు గారు ఈ మధ్యకాలమే కాబట్టి చాలా మందికి తెలుసు, ఆయన కూడా ఎక్స్ డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు, రిటైర్ అయ్యారు. అలాగే ఎంవి కృష్ణారావు గారు ఆయన ఎక్స్ డీజీపీ ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు. సో వీళ్ళంతా కూడా కాపులే. అంటే మొన్న చెప్పినట్లుగా నేను వీరు కాపే అని చెప్పను, వీళ్ళంతా కూడా కాపులే. నండూరు సాంబశివరావు గారు చెప్పాను కదా. నెక్స్ట్ ఇక ఎంవి కృష్ణారావు గారు ఎక్స్ డీజీపీ ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు. అలాగే ఎస్వి రమణమూర్తి గారు ఈయన కూడా ఎక్స్ డీజీపీ ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు. అలాగే శాంతకుమారి గారు ఎక్స్ చీఫ్ సెక్రటరీ తెలంగాణకి పనిచేశారు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో, దానికి ముందు కేసీఆర్ గారి గవర్నమెంట్లో కూడా ఆవిడ పనిచేయడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా కంటిన్యూ అవ్వడం మీరు చూశారు. ముత్తిశెట్టి గోపాలకృష్ణ గారు ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్, ఈయన కూడా సిఎస్గా పనిచేశారు. ముత్తిశెట్టి గోపాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్కి. ఐఏఎస్ డిఎస్ మూర్తి గారు ఈయన ఎక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. అలాగే ఎస్వి ప్రసాద్ గారు ఎక్స్ చీఫ్ సెక్రటరీ అండ్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా ఈయన పనిచేశారు. అలాగే ఐపీఎస్ గంగాధర్ గారు ఎక్స్ పోలీస్ రీఫార్మ్స్ కమిటీ చైర్మన్గా తెలంగాణకి ఆయన పనిచేశారు. అంటే రీఫార్మ్స్ కమిటీలో చైర్మన్గా ఆయన తెలంగాణకి పనిచేయడం జరిగింది. అలాగే ఐపీఎస్ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు గారు ఆయన ఐజీగా పనిచేశారు, రిటైర్ అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన కాపులు ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళ గురించి చూస్తే మొదటిగా ఐపీఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే ఎస్వి కుమార్ గారు ఆయన ఐఎఫ్ఎస్, ఫార్మర్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు. అలాగే ఐఏఎస్ నరేష్ కుమార్ గారు హైదరాబాద్ కలెక్టర్గా పనిచేశారు. అలాగే ఐఏఎస్ కేవీ రావు గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రెవెన్యూ విభాగానికి పనిచేశారు ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఐపీఎస్ పివి రంగయ్య నాయుడు గారు ఎక్స్ డీజీపీగా, అలాగే సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఏకంగా ఈయన కుటుంబంలో 8 మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు కలిసి 8 మంది ఉన్నారు. ఆయన సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేశారు పివి రంగయ్య నాయుడు గారు. రైట్. ఇక కె సుబ్బారావు గారు ఎక్స్ ఫార్మర్ ప్రిన్సిపల్ ఐఎఫ్ఎస్గా ఈయన పనిచేశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి వీళ్ళు పనిచేశారు. రైట్. ఇక కేఎస్ఎన్ మూర్తి గారు ఐపీఎస్, ఈయన ఐజీ రిటైర్డ్గా పనిచేశారు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్గా పనిచేశారు, అడిషనల్ డీజీపీగా మహారాష్ట్రకి పనిచేశారు. సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు అంటే అందరికీ అర్థమవుతుంది, ఆయన ఇంటి పేరు వివి అయితే వివిని మార్చుకొని ఏకంగా ఆయన జేడి అనేదే ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నారు. లక్ష్మీనారాయణ గారు అందరికీ తెలిసిందే. అలాగే మన జేడి లక్ష్మీనారాయణ గారి కుమారుడు చెంగల్పట్టు డిస్టిక్కి ఎస్పీగా పనిచేస్తున్నారు సాయి ప్రణీత్, వివి సాయి ప్రణీత్, తను కూడా ఐపీఎస్ఏ. తమిళనాడులోని చెంగల్పట్టుకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఎస్పీగా పనిచేస్తున్నారు. సో జేడి లక్ష్మీనారాయణ గారు మరొక ఐపీఎస్ని కూడా ఆయన ఫ్యామిలీ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే ఐపీఎస్ ధీరజ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఎస్పీగా పనిచేస్తున్నారు.